ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఓ యువ కళాకారిణి తన అద్భుత చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చేతి కుంచెతో అరుదైన చిత్రాలను ఆవిష్కరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది లావణ్య. పుణ్యక్షేత్రాల చిత్రాలతో పాటుగా ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలను తన చిత్రాల్లో అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. స్వర్ణగిరి, భద్రాద్రి రామాలయం, మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రాల చిత్రాలను ఎంతో సహజంగా, అందంగా గీస్తోంది. ముఖ్యంగా ఆదివాసీ సమాజం జీవనశైలి, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలను చిత్రాల రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది లావణ్య. లావణ్య ప్రతిభను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సైతం ప్రశంసించారు. అయితే ప్రశంసలతో ఆగిపోకుండా తనదైన శైలిలో మరిన్ని అరుదైన చిత్రాలను గీస్తూ కళాభిమానులను ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సిరికొండ భాస్కర్ రావు అందిస్తారు. చేతిలో కొంచెతో సంస్కృతి సంప్రదాయాలను, వారసత్వ సంపదను భావితరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో చిత్రాలను గీస్తూ ఈరోజు ఇక్కడ ఒక చిన్నారి మన మేడారంలో ఉన్నారు. తను ఇప్పటి వరకు దాదాపుగా మేడారం, యాదాద్రి భువనగిరి, స్వర్ణగిరి లాంటి దేవాలయాల్లో ఎన్నో చిత్రాలను వేశారు. ఒకసారి ఆమెకి ఆలోచన ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ఆమె ద్వారా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఈ చిత్రాలు వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? సార్, నేను ఆర్ట్ని ప్రొఫెషన్గా చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందులో భాగంగా నేను రెగ్యులర్గా కంప్లీట్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ 24/7. అందులో భాగంగా అప్పుడప్పుడు ఇలా మనకి టెంపుల్స్ కూడా, అలా ప్రముఖ దేవాలయాలు, కాశ్మీర్ టు కన్యాకుమారి అలా ప్రముఖ దేవాలయాలు, అందులో భాగంగా సమ్మక్క సారక, అందులో మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ ఆదివాసీ డే కూడా వస్తుంది మనకి. సో ఆదివాసీలకి ఇది పెద్ద పండుగ కాబట్టికి సో నేను ఈసారి ఇట్లా రెండింటిని కలిపి ఇలా వేయాలి అని చెప్పేసి నేను అట్లా అనుకున్నానట్టు. సో ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలని మీరు ఏ విధంగా గుర్తించారు, ఏ విధంగా ప్రజలకు చూపించాలనుకుంటున్నారు? ఆదివాసీల యొక్క సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ప్రకృతికి అనుసంధానంగా ఉంటాయి. ప్రకృతిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసే విధంగా ఉండయి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, సో మనం సిటీ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తేనేమో సిటీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు కూడా ప్రకృతికి ఆపోజిట్లో వెళ్తుంది అన్నట్టు. డెవలప్మెంట్ అనే పేరు మీద మనం ఎప్పుడు కూడా ప్రకృతిని నాశనం చేసే విధంగానే ఉంటుంది, కానీ కాపాడుకునే విధంగా అయితే ఉండదు. మళ్ళీ మనము డెవలప్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేసుకుంటాము. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రకృతిని డిస్టర్బెన్స్ చేయకుండా, అంటే దాంతోనే కలుపుకొని పోయేలాగా అలా ఉంటుంది వీళ్ళ జీవన విధానము. సో నాకు అది ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే మనం ప్లాస్టిక్ కవర్లు వాడతాము, వీళ్ళు ఎట్లా అంటే తినడానికి ఆకులలోనే పట్టుకొని ఏదైనా పెట్టుకొని తినాలి అంటే ఆకులు యూజ్ చేసుకుంటారు. వాటర్ తాగడానికి కూడా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో ఆదివాసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పట్టణాలలో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని మీరు అభిప్రాయపడుతున్నారు? అవును సార్, అందుకే నాకు వీళ్ళ జీవన విధానం నాకు మంచిగా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను గత 2 సంవత్సరాల నుండి ఇంటర్నేషనల్ ఆదివాసీ డే అప్పుడు వాళ్ళ ట్రైబల్ ఏరియాకి అక్కడికే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే కలిసిమెలిసి ఉండి వాళ్ళకి నా భాష అర్థం కాకపోయినా వాళ్ళని ఎట్లనో అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పెయింటింగ్ కూడా చేయడం జరుగుతుంది. పెయింటింగ్ కూడా వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరినైనా చిన్న వాళ్ళ పిల్లల్ని కూడా అట్లా పెయింటింగ్లో యాడ్ చేయడం అట్లా చేసి వాళ్ళతో కలుపుకొని పోతా అన్నట్టు. నాకు అది మంచిగా అనిపిస్తుంది. అసలు ఈ ఆర్టిస్ట్ కావాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారు? మా డాడీ ఆర్టిస్ట్. మా డాడీ నుండి నాకు ఇట్లా ఆర్ట్ రావడం జరిగింది. ఆర్టిస్ట్ ఎందుకు కావాలనుకుంటున్నా అంటే మనకి ట్రెడిషనల్గా ఎంతసేపు డాక్టర్లు, లాయర్లు, సివిల్ ఇంజనీర్లు, లేకపోతే ఇట్లనే మనకి ఏమైతే మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి మనకి రొటీన్ ఇట్లనే ఉంటుంది. సో ఎందుకు మనకి ఇప్పుడు ఒకప్పటి కాలం లాగా లేదు, ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయినాయి. మనమే ఆపర్చునిటీస్ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. సో ఎందుకు ఆర్టిస్ట్కి కూడా చాలా మంచిగా మార్కెటింగ్ మంచిగా ఉన్నది. బయట మార్కెటింగ్ మనమే క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఆర్టిస్ట్ ఎందుకు అవ్వద్దు అని చెప్పేసి నాకు ఆర్టిస్ట్ అవ్వాలి, నాకు నచ్చిన పని నేను చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు నచ్చిన పని చేస్తే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా రావడాన్ని మీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించారా? మీ బంధువులు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు? జనరల్గా ఏం చెప్తారు, వద్దనే చెప్తారు ఎవరైనా కానీ. ఇక్కడ ఏదైతే సేఫ్ సైడే వెళ్ళమని చెప్తారు, కానీ తెలియని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయకు అని చెప్తారు.
నేనేం చేసిన అంటే మనం ఏం చేయాలంటే మనం వాళ్ళకి చేసి చూపించి ప్రూవ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సపోర్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. తెలియనంత వరకు ఎవరైనా కానీ సపోర్ట్ చేయరు. వన్స్ మనం ఒకసారి ఈ ఫీల్డ్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు, ఈ ఫీల్డ్ లో కూడా ఇలా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి మనం ప్రూవ్ చేసి చూపిస్తే ఖచ్చితంగా ఏ ఫీల్డ్ అయినా కానీ పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చింది వాళ్ళ నచ్చిన డైరెక్షన్ లో వెళ్ళి ప్రూవ్ చేసుకొని తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇన్స్పిరేషన్ ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా నెగిటివ్ గా మాట్లాడారు, నో అని ఎవరు చెప్పరు. అంటే మీ నాన్నగారు కూడా సైన్ బోర్డ్స్ చేసే వాళ్ళని చెప్పి తెలిసింది. అంటే సైన్ బోర్డ్స్ తో ఆదాయం ఎట్లా ఉండేది, ఇప్పుడు మీ ఆదాయం ఎలా ఉంది? సైన్ బోర్డ్స్ అనేది మంచిగా మార్కెట్ ప్రతి ఒక్క షాప్ కి అవసరం అయ్యేదే ఆ సైన్ బోర్డ్స్ కానీ ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ ఏదైనా. సో ఖచ్చితంగా దానికి మంచిగానే మార్కెటింగ్ అనేది ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. మనము అంటే ఇందులోకి వెళ్తేనే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది మనం చెప్పలేము. ఆ మనిషిని బట్టి ఉంటుంది, అతను స్మార్ట్ వర్క్ ఎంత చేస్తున్నాడు, హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నాడు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇందులో ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఇందులో కూడా మంచిగానే ఉంటుంది సార్. అందరూ ఎలా అయితే సంపాదిస్తారో మనకి ఐటీ సెక్టర్స్ లో లక్షలు ఎలా తీసుకుంటారో ఇందులో కూడా మనం సంపాదించుకున్న అంతా ఉంటుంది, మనం ఎంత వెళ్తే అంత ఉంటుంది సార్. ఇది లావణ్య చెప్తున్న విషయం. ప్రధానంగా వాళ్ళు నమ్ముకున్నటువంటి విద్యను దాన్ని ఖచ్చితంగా దాని మీదనే ఆధారపడినట్లయితే జీవితం సాఫీగా కొనసాగుతుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏదైతే ఎంతైనైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ దిశలో వాళ్ళని ఆ వైపుగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ చరణ్తో తిరుకొండ భాస్కర్ రావు, మేడారం.